ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గత దినాలలో దేవుని కృపను బట్టి రాకడను గురించిన విషయాలను మనం ధ్యానించి ఉన్నాము. ఈ దినము కూడా పునరుత్థానం యొక్క 7 వరుసల గురించి పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించునుగాక. దానిలో మొదటి భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట వలన యథార్థమైన క్రైస్తవులు ఒక మహిమగల పునరుత్థానమును గురించియు, పరలోకములో సిద్ధపరచబడి ఉన్న నిత్య స్వాస్థ్యమును గురించియు ఒక జీవముతో కూడిన నిరీక్షణ గలవారుగా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు. క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. యేసు మరణించి తిరిగి లేచుట వలన మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 10. యేసు అపవాది, మరణము, పాతాళము మొదలైన వాటిని జయించి యుగయుగములు సజీవుడై ఉన్నాడు. ప్రకటన 1:18. ఆయన పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గలవాడై తండ్రి యొక్క సింహాసనమునకు హెచ్చింపబడిన వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనము. ఆయన మన కొరకు ఒక స్థలము సిద్ధపరచుచున్నాడు. మన పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. అందువలన మనము ఒక జయకరమైన క్రైస్తవ జీవితము జీవించి మనకు ముందుగా ఉంచబడిన నిరీక్షణ వైపునకు ముందుకు సాగిపోచున్నాము. పునరుత్థానములో అనేక వరుసలను, భిన్నమైన మహిమలను కనబడుచున్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము, 40-41 వచనాలు. అందులో మొత్తము 7 వరుసలు ఉన్నవి. మొదటి 5 వరుసలు మొదటి పునరుత్థానము అని పిలువబడుచున్నవి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5-6 వచనాలు. వీటిలో మొదటి వరుస క్రీస్తు. ఇది ఇంతకు మునుపే సంభవించెను. మిగిలినవి 1000 సంవత్సరముల పరిపాలనకు ముందు సంభవించును. పునరుత్థానము యొక్క ఆఖరి 2 వరుసలు రెండవ పునరుత్థానము లేక సాధారణమైన పునరుత్థానము అని పిలువబడుచున్నవి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12 వచనం 13 వచనం. ఇవి 1000 సంవత్సరముల పరిపాలనకు తరువాత సంభవించును. ప్రియులారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి బోధ, క్రీస్తు యొక్క రహస్య రాకడలో రూపాంతరము పొందుట లేక అప్పుడు జరుగు పునరుత్థానములో పాలు పొందుటయే మన యొక్క గురిగా ఉండవలెను. గాడ్ బ్లెస్ యూ.